పెళ్ళాడింది జీవిత భాగస్వామిని మాత్రమే, పని మనిషిని కాదు, భర్త కూడా ఇంటి పనులు చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీని మీద మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పెళ్ళాడింది జీవిత భాగస్వామిని మాత్రమే, పని మనిషిని కాదు, భర్త కూడా ఇంటి పనులు చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దానికి కారణం ఏంటంటే, ఇప్పటికి కూడా కొంతమంది ఆడవారిని వంటింటి కుందేలులాగా చూసేటువంటి ఈ సమాజంలో వారికి అవగాహన కల్పించడం కోసమే సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇది ఒక రకంగా చాలా మంచి పరిణామం కింద చెప్పుకోవచ్చు. చాలా సెన్సిబుల్గా, చాలా సెన్సిటివిటీ తోటి మాట్లాడిన మాటలు. ఇవాళ ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితుల్లో కావాల్సిన మాటలు ఇలాంటివి. మనం దీని లోతులోకి వెళ్ళి చూస్తే కనుక, కర్ణాటకలో ఒక భర్త భార్య పైన క్రూరత్వము అనే ఒక గ్రౌండ్లో విడాకులకు అప్లై చేశాడు. ఇప్పుడు ఈ క్రూరత్వంకి ఏం చెప్పాడు అంటే, తను వంట చెయ్యదు అనే ఒక కారణం చెప్పాడు. సరే, అక్కడ లోయర్ కోర్టు ఏం చేసిందంటే విడాకులు మంజూరు చేసింది క్రూయాలిటీ గ్రౌండ్స్లో. చేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది ఆవిడ. హైకోర్టు ఏం చేసిందంటే దాన్ని పక్కన పెట్టేసేస్తే, చివరికి మళ్ళీ అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానం చేసిందనమాట. ఏంటి అసలు వంట చేయటం రాకపోవటం క్రూరత్వం కిందకి ఎలా వస్తుంది? అందుకే హైకోర్టు ఆ కింది కోర్టు తీర్పుని సమర్థించలేదు. అయినా అసలు వంట రాకపోవటము, వంట చేయకపోవటము అనేది క్రూరత్వం కిందకి రాదు. పైగా అసలు నువ్వు ఆమె వంట చేస్తుంది అనే ఒక గ్యారంటీతోనే పెళ్లి చేసుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకుంది భార్యనా, లేకపోతే జీవిత భాగస్వామినా, లేకపోతే వంట మనిషినా, నువ్వు పని మనిషినా పెళ్లి చేసుకుంది? నువ్వు పునరాలోచించుకోవాల్సిందే. అందుకే హైకోర్టు కూడా కింద కోర్టు తీర్పుని సమర్థించలేదు అని చెప్పి, పైగా అసలు వాళ్ళిద్దరిని కోర్టుకు పిలవండి అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగిందనమాట. మామూలుగా అయితే ఇది చాలా చిన్న కేసు, కానీ ఇలాంటి చిన్న కేసులు చాలా అరుదుగా సుప్రీంకోర్టు దాకా వెళ్తుంటాయి. ఏదేమైనప్పటికీ నేను మొదట్లోనే చెప్పినట్టు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పినట్లు. ఎందుకు మంచి పరిణామం మనం అది మాట్లాడుకోవాలి. కోర్టులు ఏం చెప్పినాయి అనేది పక్కన పెడితే, అసలు ఎందుకు శుభ పరిణామము, ఈవేళ కావాల్సిన మాటలు ఎందుకు అని చూసుకుంటే గనక, వీళ్ళిద్దరూ టీచర్లు అంటారు. భార్యాభర్త ఇద్దరు టీచర్లు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వీళ్ళిద్దరూ టీచర్లు అని ఉటంకిస్తూ వాళ్ళని డైరెక్ట్గా అంటే ఏమంటారంటే దాన్ని వ్యక్తిగత హాజరు అంటారు. ఆ వ్యక్తిగత హాజరుకి హాజరు కమ్మని చెప్పి చెప్పింది. ఏంటి అంటే, ఇవాళ సమాజంలో భార్య ఉద్యోగం చేయాలి, ఉద్యోగంతో పాటు ఇంటి పని చేయాలి అనే భావన కొంతమంది మగవాళ్ళల్లో, కుటుంబ సభ్యుల్లో ఉంది. అత్తగారు, మామగారు, ఆ కుటుంబ సభ్యులకి ఆ భావన ఉన్నది. ఇది ఎందుకు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, మనకి రోల్ ప్లే అనేది ఒక మాట ఉంటుంది. ఈ రోల్ ప్లే ఏం చేస్తుంది అని అంటే, చిన్నప్పుడు మనకి పుస్తకాల్లో ఏం చెప్తూ ఉండేవాళ్ళు, నాన్న కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు, అమ్మ వంట చేస్తుంది. నాన్న డబ్బులు సంపాదిస్తాడు, అమ్మ వంట చేస్తుంది. అమ్మ ఇంటి పనులు చేస్తుంది, నాన్న బయటి పనులు చేస్తాడు. ఇట్లాంటి ఒక నెరేషన్లో మనం పెరిగాం. పెరిగితే మనం అదే భావనలతో పెరుగుతాం. అది మన తప్పు కాదు, కానీ సొసైటీ అట్లా మనకు అలా చెప్పింది. మనుషులు ఎవరైనా విని కానీ చూసి కానీ కదా నేర్చుకుంటారు, చదివి కానీ నేర్చుకుంటారు. అవే వింటాం మనం. ఏమేమి వింటుంటాం మనము? ఆడంగి పనులు చేస్తున్నావేంట్రా, ఎవరన్నా వంటగదిలో ఏదైనా సాయం చేయకపోతే చెయ్యాలని వెళ్తే, ఇది ఆడవాళ్ళ పని, మగవాళ్ళ పని కాదు, నువ్వు వెళ్ళి బయట కూర్చో, ఎవరన్నా నీకు ఇక్కడ అసలు వంటగదిలో నీకేం పని, నువ్వు ముందు బయటికి నడు
అని చెప్పి మాట్లాడతారు. ఉమ్. మాట్లాడి మనం అట్లా స్టీరియో టైప్కి అలవాటు పడిపోతారు. ఆడవాళ్ళు అలవాటు పడిపోతారు, అమ్మలు అలవాటు పడిపోతారు. వీళ్ళు ఈ అమ్మలే ఈ పిల్లల్ని ఈ విధంగా తయారు చేస్తారు. సొసైటీ కూడా అలాగే ఉంది కాబట్టి ఈ మగ పిల్లలు ఈ విధంగా తయారవుతారు. ఏమిటి తయారయ్యేది? నేను ఉద్యోగం చేస్తాను, అంతేగాని ఇంటి పనులతో నాకు సంబంధం లేదు. నాకు నా భార్య మంచినీళ్ళు అందించాలి, నా భార్య కంచం పెట్టి భోజనం పెట్టాలి, అలాగే నేను భోజనం చేసిన తర్వాత నా కంచం తీసుకెళ్ళి సింక్లో పెట్టాలి. ఇప్పుడు కొంతమంది సింక్లో పెట్టి కడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అసలు సింక్ దాకా తీసుకెళ్లకుండా డైనింగ్ టేబుల్ మీదే వదిలేసే వాళ్ళు ఉంటారు. మంచినీళ్ళు కూడా అడిగి మంచినీళ్ళు తాగుతారు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏమి గుడ్డోళం కాదు. మన ఇంట్లో మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు, కానీ మనం వెళ్ళి తీసుకొచ్చుకోము. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి అంటే మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక మనిషి ఉంది కదా, ఆ మనిషి పైన ఆ మనిషి చెయ్యాలి కదా. అంటే ఇదంతా మన అలా వెళ్ళింది సొసైటీ. కానీ అలా వెళితే కుదరదు అనేది ఇవాళ ఈ సమాజంలో వచ్చిన మార్పులు. మళ్ళీ మనం గ్లోబలైజేషన్ దగ్గరికే వెళ్ళాలి. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఏమైంది? ఇద్దరు ఉద్యోగాలు చేయటం మొదలైంది. అసలు మామూలుగానే 1960s నుంచినే మహిళలు ఉద్యోగాలు చేయటం పెరిగింది. ఆ పెరగటం, చదువుకోవటము, ఉద్యోగాలు చేయటము, అలా ఒక జనరేషన్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు కిక్కురు మనకుండా కుక్కిన పేనుల్లాగా అటు ఉద్యోగము చేసి ఇంట్లో పనులు కూడా చేశారు. ఎప్పుడైతే మనకి ప్రపంచంతో సంబంధాలు పెరిగినాయో ఆటోమేటిక్గా పిల్లలు కూడా మేము మా పిల్లలతో పాటు సమానంగా చదువుకుంటున్నాము, సమానంగా ఉద్యోగాలు చేస్తున్నాము, మేము నైట్ డ్యూటీలు చేస్తున్నాము, మేమెందుకు ఇంటి పనులు చేయాలి అని ఈ భావన ఆడపిల్లల్లో పెరిగింది. ఇప్పుడు ఈ పెరిగినప్పుడు సహజంగా ఇది అర్థం చేసుకుంటేనేమో ఆ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థం చేసుకోలేదనుకోండి దానంత నరకం ఇంకొకటి లేదు. అవును. ఎందుకంటే ఆ అబ్బాయికి సపోర్ట్ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అతనికే సపోర్ట్ ఉంటుంది. ఇటు ఈ అమ్మాయికి నరకమే, అటు ఆ అబ్బాయికి నరకమే. అందుకోసం ఇప్పుడు తండ్రులు కూడా కాస్త డైపర్లు మార్చటం, పిల్లల్ని పెంచే దగ్గర, అలాగే మాతృత్వపు సెలవు దినాలు ఎలా అయితే ఉంటాయో మనకి మెటర్నిటీ లీవ్ ఎలా ఉందో పెటర్నిటీ లీవ్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరన్నా ఇవ్వకపోతే కనుక ఇవ్వాలి అని చెప్పి నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది. ఖచ్చితంగా మగవాళ్ళకు కూడా పితృత్వ సెలవులు కావాలి అని చెప్పి డిమాండ్ జరుగుతుంది. అది గవర్నమెంట్ ఆఫీసుల్లోనే కాదు ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా ఇవ్వాలి అని చెప్పి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది, రోల్ ప్లే మారుతుంది. ఇది జెండర్ ఇష్యూ కాదు, ఇది ఒక స్కిల్. వంట చేయటం కూడా, ఇంటి పనులు కూడా ఒక స్కిల్. ఈ స్కిల్ నేర్చుకోవడానికి ఆడాళ్ళు ఏంటి మగాళ్ళు ఏంటి అనేదాకా వచ్చేసింది. స్కిల్స్ నేర్చుకోండి. ఇప్పుడు మనం నైపుణ్యాలు పెంచుకోండి అంటున్నారు. ఏది ఆఫీసుల్లో పనిచేయాలి అంటే కనుక మీ ఉద్యోగాలు మీకు నిలబడాలి అంటే నైపుణ్యాలు నేర్చుకోండి అంటున్నారు. అట్లాగే లైఫ్లో ఇంట్లో నైపుణ్యాలు నేర్చుకుంటే కుటుంబాలు కూడా నిలబడతాయి. ఓకే. ఇప్పుడు మనం కూడా సానుకూలంగా ఆలోచిస్తే ఇదేదో ఆడవాళ్ళు మేము డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి వాళ్ళు నిర్దేశిస్తున్నారు, ఆదేశిస్తున్నారు అని కాకుండా ఇప్పుడు సేమ్ పని చేస్తారు భార్యాభర్త ఇద్దరు ఆఫీస్లో. ఇద్దరు 8 గంటలు పనిచేస్తారు, అవసరమైతే 10 గంటలు కూడా పనిచేస్తారు. పనిచేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈమె వంటగదిలో దూరి వంటగదిలో పనులు చేయడము, అత్తమామల్ని చూసుకోవడము, ఇవన్నీ డివైడ్ చేసుకోవాలి భార్యాభర్త ఇద్దరు. ఓకే. అలా చేసుకుంటేనే వీళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది, భార్యల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఒత్తిడి కనుక మనం తగ్గించలేదనుకోండి ఏదో ఒక రోజు ప్రెషర్ కుక్కర్లాగా పేలిపోతారు. ఓకే. ఆడవాళ్ళకు కూడా ఆమెకి ఒక మనసు ఉంటుంది, ఆమెకి ఒక ఆలోచన ఉంటుంది అనే భావన ఉండాలి ప్రతి వాళ్ళకి. ఇప్పుడు నాకే ఇప్పుడు మా తాత ఇలా లేడు కదా, మా నాన్న ఇలా లేడు కదా, నేను ఇలా ఎందుకు ఉండాలి అని ఆలోచించారనుకోండి మీ నాయనమ్మ లాంటి వాళ్ళనో మీ అమ్మ లాంటి వాళ్ళనో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ జనరేషన్లో అమ్మాయిలు అలా ఉండరు కదా మరి. అందుకని కాలంతో పాటు వచ్చే మార్పుల్ని మనం అర్థం చేసుకుంటూ మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేవాడే మనిషి. ఓకే. అలా కాలేదు అనుకోండి ఇలా కోట్లతో చివాట్లు తినాల్సి వస్తుంది. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.